నా పేరు గుండా లీలావతి అండి. గూడూరు కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాను. మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు పూర్తిగా వస్తుంది. ఎక్కడ చూసినా అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులెడుతున్న పరిస్థితి. ఒక విజన్ ఉన్న లీడర్ని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఎలా ఉంటుందో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషదాయకం. మనం చూసాము కర్నూలులో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏ విధంగా గీతోపదేశం చేశారు ఈ రాష్ట్రాన్ని గురించి. సూపర్ 6 అని ఒక మంచి పథకాలను తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తూ ఈ కూటమి ప్రభుత్వం శభాష్ అనిపించుకునే విధానంగా ఈరోజు ప్రభుత్వం పనితీరు చాలా చక్కగా ఉంది. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏ పథకాలు అందట్లేదు, ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటున్నారు కదా. పెద్దవాళ్ళు చాటం చెప్పినట్టు వాళ్ళు చేసిన పనితీరుకి ఈరోజు వాళ్ళ పనితీరు బాగుంటే 11 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారండి? ఈరోజు ఇంచుమించు 153 సీట్లతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఆ రోజు మాట చెప్పిన విధానంగా ఈరోజు ప్రభుత్వం అన్ని హామీలు నెరవేరుస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రతి గడపకి ప్రతి పంచాయతీకి ప్రతి పట్టణానికి అందరూ వెళ్ళి కూడా ప్రతి ఒక్క పని చేసే పరిస్థితి. ఈరోజు ధైర్యంగా ముందుకెళ్ళి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసే గతంలో వైసీపీలో ప్రభుత్వంలో ఎవరైనా సరే ఒక నాయకుడు కావచ్చు, ఒక కార్యకర్త కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఏనాడైనా ప్రజల్లోకి వెళ్ళి పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఒకసారి వైసీపీ వాళ్ళని నేను ఒకసారి మెమరు వేసుకోమని చెప్తున్నా. అంటే ఆంధ్రప్రదేశ్కి భ్రష్టు పట్టిస్తున్నారా అని అంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టించడానికి ఈరోజు 153 సీట్లతో ఎటు చూసినా అభివృద్ధి సంక్షేమం వైపు నడుస్తూ మొన్న చూసాము 16,300 చిల్లర మెగా డిఎస్సి మాట చెప్పిన విధానంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది. అలాగే లోకేష్ బాబు గారు ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్ని నేను ప్రతి సంవత్సరం కూడా వదులుతానని చెప్పిన పరిస్థితి. ఈరోజు వాళ్ళ దేయాల వేదాల వాళ్ళు ఇచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు విధానంగా ఏం లేదు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పరిపాలన చాలా చక్కగా ఉంది. కూటమి ప్రభుత్వంలో అన్ని ఫలాలు కూడా అందరికి కూడా అందుతున్నాయని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పే పరిస్థితి. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు ప్రతి ప్రెస్ మీట్లో జగన్ గారు. గతంలో కూడా మేమే చెప్పాం 101, 175 అని చెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏం పిచ్చోళ్ళు ఏం కాదు. రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి చేస్తారు, ఎవరు ముందుకు తీసుకెళ్తారు అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు అనుకున్నంత మాత్రాన ఏమి మునిగిపోయేది ఏం లేదు. రాబోయే 2029లో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయ్యేది పరిస్థితి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా ఉందంటారు? ఏ రకంగా బాగుందంటారు? పథకాలన్నీ ఆయన చెప్పినట్టు చేస్తానన్నాడు. పథకాలన్నీ అందుతున్నాయా లేదా అంటే ఏ పథకాలు అందుతున్నాయి? ఏదో అది ఫస్ట్ లో అది దీపం పథకం ఒకటి, ఓకే, మళ్ళా ఇది రైతులకేమో బాగానే చేస్తాడు. ఓకే, చేస్తాడు బాగానే. సూపర్ 6 పథకాలు హిట్ అంటారా ఫట్ అంటారా? ఒకటి ఏదంటే అది ఏదో అది ఆడవిధి నిధి అనేది అది ఒకటి ఏదో నెలకు 15 నెలలు అనేది 18 నెలల నుండి 50 ఏళ్ళ వరకు అది త్వరలో ఇస్తామంటున్నారు. అంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమిది చూస్తున్నారు, తేడా ఏముందంటారు రెండింటికి? ఏ పరిపాలన బాగా నీట్ గా నడిపించుకునే దానికి బాగా. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు కూటమి ప్రభుత్వం? డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు అతనేమో మనకు తెలియదు. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఆయన ఏదో పారమిశాలను అవి తెస్తా బాగా తెస్తాడు, మన రాష్ట్రం బాగుండాలని. విద్యాశాఖలో ఉన్నారు, మార్పులు ఏమైనా తీసుకొచ్చారంట? మార్పులు బాగానే ఉంది కదా. ఇప్పుడు పిల్లలది బాగా ఇంగ్లీష్ మీడియం గతంలో చూసుకున్నట్లయితే ఎగతాళిగా మాట్లాడారు లోకేష్ గారిని. ఇప్పుడు పనితీరు చూసి మీరు ఏమంటారు? బాగానే ఉంది, బాగానే ఉంది. ఇప్పుడంటే ఏం తెలియక తెలియదు అది ఇది అంటున్నారు. ఇప్పుడైతే ఏం బాగానే ఉంది. ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు మీరు? ఏం బాగానే ఉంది, ఏముంది ఇబ్బంది లే. ఇప్పటికైతే జరగబోయేదైతే మనం చెప్పలేం కదా. మీరు చెప్పలేరు, మేము చెప్పలేము. థ్యాంక్ యూ.